అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయన కెదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేడివాడు. సంకెళ్లతోనైనను ఎవడును వాని బంధింపలేకపోయెను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి ఖాళీ సంకెళ్లను తుంతునీలుగా చేసెను గనుక ఎవడును వానిని సాధు పరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలతోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వాని నడుగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములో ఆయనను బతిమాలుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రాపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తి కొనిపోయి సముద్రములో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారు ఆయనకు బతిమాలు కొనసాగిరి. ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడి ఆయన యొద్ద తనుండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను గాని ఆయన వానికి సెలవీయగా, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసిన పనియు దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడి బట్టలు లేకుండా దిగంబరిగా తిరుగుతూ మరి సమాధుల్లో వాసం చేసేటివాడు. ఇటువంటి భయంకరమైనటువంటి మనిషి. ఆ మనిషి అలా ప్రవర్తించుటకు గల కారణం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, అతనికి దెయ్యము పట్టింది, అపవిత్రాత్మ పట్టింది. 2000 దెయ్యాలు మరి అతనిలో ఉన్నాయి. ఆ దెయ్యములు అతన్ని పట్టి పీడించి నిద్ర లేకుండా, ఇంట్లో ఉండకుండా, వీధిలో ఉండకుండా, శరీరం మీద దేహం మీద బట్టలు లేకుండా దిగంబరిని చేసి సమాధుల్లోకి తీసుకుని పోయి ఆ చోట మరి నివసించేటట్లు చేస్తున్నాయి. మరి ఇది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ రోజున మానవాళి మనుషులు తమ్మును తాము గాయపరుచుకునేవారు. మరి ఒక వ్యక్తి త్రాగుతూ ఉంటే, త్రాగవద్దయ్యా జబ్బు వస్తుంది అని చెప్తే త్రాగుతూనే ఉంటాడు. దానికి కారణం ఏమిటి? సినిమాలు, టీవీలు, ఇంకా ఈ రోజున అరిచేతిలో పాపం అన్నట్లుగా చేతిలోని సెల్ ఫోన్ మరి చూస్తూ ఈ రీతిగా పాప స్వభావం దేహములోనికి, శరీరములోనికి వచ్చింది. ఒక వ్యక్తి జీవితంలోనికి, ఒక సహోదరుడు సహోదరి హృదయములోనికి, మనస్సులోనికి, మరి ఆత్మలోనికి, దేహములోనికి పాపం అనగా పాపాన్ని ప్రేరేపించే ఒక దురాత్మ ఎలా ప్రవేశిస్తుంది? మరి సినిమాలు, త్రాగుడు, జోదం, వ్యభిచారం, పాపం, ఫోన్, ఇలా టీవీలు, వీటన్నిటి ద్వారా దురాత్మ శక్తులు మానవ జీవితంలోనికి, మానవ హృదయములోనికి, మానవ మనస్సులోనికి, మానవ ఆత్మలోనికి జొరబడి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించకుండా మానవ స్వభావాన్ని పీల్చివేసి పిప్పి చేసి తుదకు పాపములో పడవేసి ఏదో ఒక దుర్వ్యసనములో మానవుడు పడిపోయి తుదకు రోగం, ఆ రోగము మరణం తరువాత నిత్య నరకాగ్ని, పాతాళానికి పోయే పరిస్థితులు దురాత్మ శక్తులు కలుగు చేస్తున్నాయి. వీటన్నిటికీ జవాబు సమాధానముగా యేసయ్య అక్కడ వాని ఎదుట నిలిచి వానిలో ఉన్నటువంటి దురాత్మలను పారద్రోలితే
అతను చక్కగా స్నానము చేసి బట్టలు కట్టుకొని యేసయ్య దగ్గర కూర్చొని మరి ఆయన నామాన్ని ప్రకటిస్తూ మారు మనసు పొందాడు. అందరూ కూడా అతన్ని చూసి ఇంతకుముందు ఇతను ఎలా ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు, రాళ్లతో శరీరాన్ని కోసుకుంటూ ఉన్నాడు, సమాధుల్లో వాసము చేసేటివాడు, బట్టలు లేకుండా వీధుల్లో తిరిగేవాడు, మరి ఇంత మార్పు ఎలా కలిగింది అని చెప్పి అందరూ ఆశ్చర్యపడుచు నోటి మీద వేలేసుకొని వింతగా చూస్తున్నారు. దేవుని బిడ్డలారా, పాపములో ఉన్నటువంటి ఆ వ్యక్తి, అపవిత్ర ఆత్మ శక్తుల చేత పీడించబడుతున్నటువంటి ఆ వ్యక్తి ఎలా మారాడు? యేసయ్య ద్వారా, యేసయ్య నోటి మాట ద్వారా అతడు మారు మనసు పొంది మార్చబడి స్థితిగతులు మారి చక్కగా పరిశుద్ధుడై యేసయ్య దగ్గర కూర్చొని యేసయ్య నామాన్ని ప్రకటిస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటల భావం, ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ప్రియా సహోదరుడా, సహోదరి, నీవు పాపములో ఉన్నావు. నీ పాపములు మానుకొని పాప జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని కోరుకుంటున్నాం. మరి పాపానికి మూల కారణం అపవిత్ర ఆత్మ శక్తులు, పాప నైజం, పాప స్వభావం. అయితే యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. యేసయ్య కార్చిన రక్తములో నీ పాపములు కడగబడి యేసయ్య నామాన్ని బట్టి నీవు పాప క్షమాపణ పొంది పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినట్లయితే ఈ లోక యాత్ర ముగించిన తరువాత, నీవు చనిపోయిన తరువాత పరలోక రాజ్యములో నిత్య జీవములో ప్రవేశిస్తావు. అక్కడ యుగయుగములు, తరతరములు, ఎల్లకాలం, శాశ్వత కాలం ప్రభువుతో సదాకాలం నీవుంటావు. అలా కాకుండా ఈ లోకములోనే దురాత్మ శక్తుల చేత పీడించబడుతూ రకరకాల పాపాలకు నీవు బానిసవై అలవాటు పడి అదే పాపములో నీవు జీవిస్తూ ఉంటే తుదకు మరణించి నిత్య నరకాగ్నికి పోవలసిన పరిస్థితి. కాబట్టి పాపములు విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసు రక్తములో కడగబడి మారు మనసు పొంది పరిశుద్ధంగా పవిత్రంగా యేసును వెంబడించాలని, పరలోక రాజ్యములో ప్రవేశించాలని ఈ చక్కటి సువార్త, శుభవార్త, యేసు పలుకులు మీకు వినిపిస్తున్నాం. ప్రభు మీకు మారు మనసు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మీకు స్తోత్రాలు. విన్న మాటలు వ్యర్థముగా పోకుండా ఇక్కడ ప్రకటించిన సువార్త ప్రతి ఒక్కరి హృదయములో నాటబడి ఫలించినట్లుగా కృప చూపి సహాయం చేసి మేలు చేయండి. ఆత్మలను రక్షించండి. దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల అనుగ్రహించండి. నీతి మార్గములో నడిపించండి. స్వచ్ఛత, నిర్మలత అనుగ్రహించండి. మేలు చేయండి. కీడు నుండి తప్పించండి నాన్న. ప్రతి ఒక్కరిని రక్షించి, ప్రతి రోగిని స్వస్థపరిచి, ప్రతి కుటుంబములో సమాధానం అనుగ్రహించి, అయ్యా నూతన మార్గములో నిత్య జీవానికి వారసులుగా చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య కృపా, తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్మని ఆదరణ నిత్యము మనకు తోడుగా ఉండి సదాకాలం నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రభు మీ అందరిని రక్షించునుగాక, దీవించునుగాక. మీకు మంచి ఆరోగ్యం అనుగ్రహించునుగాక. నిత్య జీవానికి వారసులుగా చేయునుగాక. ఆమేన్.